నన్ను ప్రేమగానే చూసుకుంటున్నారు అని చెప్పనేసరికి ఈలోపు టీలు తీసుకొస్తారు. టీలు తీసుకొచ్చేసరికి కావాలని కింద వలగబోసేసరికి అయ్యో వదిన మీద ఒలిగిందా, క్లీన్ చేసుకుంది కానీ రా వదిన అని చెప్పి గబగబా వాష్రూమ్లోకి తీసుకువెళ్తుంది. కావాలనే శృతి ఆ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే మౌనిక ఇక్కడ కష్టాల పాలవుతుందో సంతోషంగా చూసుకుంటుందో అన్న విషయం శృతి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళు మాన్యువల్గా ఎక్కడ మాట్లాడుకుంటారు, మంచం దగ్గర కొంచెం డిస్టెన్స్గా మాట్లాడుకుంటారు. అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉంటే అక్కడ ఒక కెమెరా పెడుతుంది. కెమెరా పెట్టేసరికి ఇంకా వాష్రూమ్లోంచి బయటకు వచ్చి కెమెరా పెట్టేసి వచ్చేస్తుంది. ఆ కెమెరా యాక్సెస్ తన ఫోన్కి ఇచ్చుకుంటుంది. సరే వెళ్ళొస్తాం శృతి, నీకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదు మాకు చెప్పు, మాలో ఎవరికి చెప్పినా కానీ నీకు మేమంటూ ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు. కష్టాలు పాలు పడుతూ నువ్వెక్కడే బాధపడుతూ ఉండవలసిన అవసరం లేదు. నీకు పుట్టిల్లుంది, ఈ అన్నయ్య వదిలున్నారు, కన్న బిడ్డలా మేమంతా చూసుకుంటాము. నువ్వెక్కడే ఉండి కష్టాలు పాలు పడి ఇంటికొస్తే ఏమనుకుంటారో బాధపడతారో అని మాత్రం అనుకోవద్దు మౌనిక అని చెప్పి చెప్పి మరీ అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత సంజు గదిలోకి వెళ్ళి మౌనికాని పిలుస్తాడు. ఏంటి మీ ఇంటి నుంచి మీ వదిళ్ళు మీ అమ్మ వచ్చారు, ఏ నీకు దెబ్బ తగలడానికి కారణం నేనేనని చెప్పేశావా, నేను తోసేయడం వల్లే దెబ్బ తగిలిందని చెప్పేశావా, నువ్విక్కడ పడుతున్న నరకం చెప్పేశావా, వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోయారా, వాళ్ళు బాధపడ్డారా, అది నాకు కావాలి అని చెప్పి మాట్లాడుతుండగా శృతి ఇదంతా వీడియోలో చూస్తూ ఉంటుంది. వీడి నిజస్వరూపం నాకు తెలియదా ఏంటి అనుకుంటూ చూస్తూ ఉండగానే అలాగే స్క్రీన్ కనిపించడంతో పాటు పైన రికార్డింగ్ కూడా ఉంటుంది. రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేసేసరికి చెప్పాల్సింది కదా, నా మొగుడు నన్ను బాధ పెడుతున్నాడని, చిత్రహింసలు పెడుతున్నాడని, పక్కాగా ప్లాన్ చేసే నన్ను పెళ్లి చేసుకున్నాడని, నన్ను కష్టాల పాలు చేసి జీవితాంతం నరకం చూపించడానికే పెళ్లి చేసుకున్నాడని చెప్పాల్సింది కదా, మీ బాలు అన్నయ్య కూడా చెప్పాల్సింది కదా అనగాని మా బాలు అన్నయ్యకి చెప్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో, అప్పుడే నీకు అర్థమవుతుంది. నువ్వు ఎంత రంకిలేసినా ఏం చేసినా నా ముందే చేస్తావు, ఎందుకంటే నేనే నీకు లోకుగా దొరుకుతాను కాబట్టి. మా అన్నయ్యల ముందు మా వదిళ్ళ ముందు వెళ్ళి ఆడు, ఎవ్వరు కూడా నిన్ను వదిలిపెట్టరు, సొంత ఆడపడుచు మొగుడు అని కూడా చూడరు. నాకేదైనా చిన్న దెబ్బ తగిలినా మా వదులు ఎవరు తట్టుకోలేరు. నన్ను అక్కడికి వచ్చేయమన్నారు, నాకు క్షణకాలం పట్టదు నువ్వెలాంటి వాడవో చెప్పి, కానీ కూతురు కాపురం చెడిపోయిందని మా అమ్మ నాన్న బాధపడకూడదన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు పెట్టే ప్రతి బాధ నేను అనుభవిస్తున్నాను. అర్థమవుతుందా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మా అన్నయ్య వదిళ్ళు ఎవరు ఏ తప్పు చేయలేదు, తప్పులు చేసింది నువ్వు, మోసాలు చేసింది నువ్వు అంటూ ఇంకా శృతి మౌనిక కాస్త తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా రికార్డ్ చేసింది కదా. సాయంత్రము అందరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి, మౌనిక అక్కడ సంతోషంగా ఉంది అని మీరు తెగ సంబరపడిపోతున్నారు కదా. మౌనిక అక్కడ ఏ రకంగా ఉందో, ఆ సంజుగాడు ఎలాంటి టార్చర్ పెడుతున్నాడో మీకు తెలియాలి కదా అని చెప్పాను. కానీ ఏం చేసావు శృతి అని చెప్పనేసరికి వాళ్ళ వాష్రూమ్లోకి వెళ్ళాను కదా, అక్కడే ఒక కెమెరా పెట్టాను, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం కోసం. ఇప్పుడే సంజు వచ్చి వాడి నిజస్వరూపాన్ని చెప్పాడు, ఒక్కసారి వీడియో చూడండి మీకే అర్థమవుతుందంటూ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అక్కడ పెడుతుంది. పెట్టేసరికి ఇంకా సంజు మాట్లాడిన ప్రతి మాట కూడా విని ఒక్కసారిగా ప్రభావతి, సత్యం, బాలు అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు. ఇంకా మనోజు, రవి అందరూ కూడా పగతో రగిలిపోతూ ఉంటారు. నా చెల్లెల్ని అక్కడ వాడు అంత బాధ పెడుతున్నాడా, పక్కాగా ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడా అంటూ మొత్తం అంతా కూడా చాలా కోపంగా ఉండేసరికి ఒరే ఆవేశపడకండ్రా, అక్కడ ఉన్నది మీ చెల్లెలు అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు నాన్న, నా చెల్లెలైతే అక్కడ దాన్ని అలా కష్టాల పాలు చేసి కాపురం చక్కగా చేసుకోమని వదిలేయాలా? తప్పు మావయ్య. మౌనిక మా ఇంటి ఆడపడుచుతో పాటు మాకు సొంత చెల్లెలు లాంటిది, అలాంటిది
మౌనిక కష్టాలు పడుతుంటే అదే కాపురం చేసుకో, వాడితోటి జీవితాంతం కష్టాలు పడమని ఎలా చెప్తున్నారు? మేమైతే కాపురం చెడిపోయినా పర్వాలేదు, అలాంటి వెధవతో కలిసి ఉండడం కంటే విడాకులు తీసుకుని చక్కగా మరొక పెళ్లి చేసుకోవడం నయ్యం. అలాంటి శాడిస్టోడ్తో కలిసి ఉంటే ఏదో ఒక రోజు, ఈరోజు తలకు గాయం చేసిన వాడు ఏదో ఒక రోజు చంపేస్తాడు. లేదా ఆ తలకయ్యే గాయమే కొంచెం పెద్దదైతే అక్కడే ప్రాణాలు పోతాయి. ఇంకా మౌనికాని అక్కడే ఉంచమంటారా మామయ్య అని చెప్పనేసరికి, వెళ్ళండి, వెళ్ళి మౌనికాని తీసుకురండి, వాడిని మాత్రం చావగొట్టండి, వాడు మాత్రం ప్రాణాలతోటి ఉండాలి, చావగొట్టండి, అలాంటి విధవని అస్సలు వదిలిపెట్టకండి అని చెప్పనేసరికి ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు వదుళ్ళు మొత్తం బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి, ఏంటి నిన్నెవడు రమ్మన్నాడు, నిన్ను రావద్దన్నాను కదా అని చెప్పనేసరికి, ఎప్పుడైతే బాలు నా మాట అంటాడో వెంటనే శృతి, మీనా, ఇటు రోహిణి ముగ్గురు రౌండప్ చేసి ఆ చెంప ఈ చెంప ఈ చెంప ఆ చెంప వాయి కొడుతూ ఉంటారు. ఈలోపు నీలకంఠం రానే వస్తాడు. ఇక్కడ నీలకంఠానికి అక్కడ సంజుకి బాదుడే బాదుడు చీతక బాదుతారు ఇద్దరిని కూడా. మినిమం ఇంచుమించుగా రక్తాలు వచ్చేటట్టుగానే బాది, ఇక మీదట నా చెల్లెలు నీ ఇంట్లో ఉండదురా, ఆ మంగళసూత్రాలు తీసి వాడి మొఖాన్ని కొట్టు అని చెప్పాను. కానీ ఇది మన బంగారం అన్నయ్య, వాళ్ళిచ్చింది కాదు కదా, నువ్వు కష్టపడి నా మీద ప్రేమతో చేయించింది, వీడికెందుకు వదిలేయాలి? వీడిని కట్టిన సూత్రాలు తీసి వీడి మొహాన్ని కొడతాను, బంగారపు తాడు మనం పట్టుకెళ్ళాలి, మనకు సంబంధించింది ఏమీ వీడి దగ్గర ఉండకూడదు. నేను పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే కన్యలాగే ఉన్నాను. వీడు మాత్రం ఎందుకు పనికిరాని వెధవ, శాడిస్ట్ వెధవ. వీడు నన్ను పెళ్లి చేసుకున్నదే పగ కోసం. ఇలాంటి వెధవతో కలిసి ఉండడం కంటే జీవితాంతం పుట్టింట్లో ఉండి సంతోషంగా ఉండడం మంచిది. పదండి అన్నయ్య అనగానే, మంచి పని మంచి నిర్ణయం తీసుకున్నావు మౌనిక, ఇలాంటి శాడిస్ట్తో నీకు పెళ్ళి జరగకూడదని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నాను, కానీ ఏ దేవుడు నా మొర ఆలకించలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, ఎలాంటి ఇబ్బంది లేదు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉంటావు అని చెప్పి, ఇంకా సువర్ణ అనేసరికి రామ్మ చెల్లి, రామ్మ మౌనిక అనుకుంటూ ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు వదుళ్ళు మౌనికాని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ప్రభావతి అయితే హారతి ఇచ్చి, అక్కడున్న దిష్టి అక్కడున్న దరిద్రం అక్కడితోనే పోవాలి, నా కూతురు జీవితాంతం నా కళ్ళ ముందున్న సంతోషంగా ఉంటుంది, కానీ అలాంటి వెధవ చేతిలో ఉంటే ఇంకా ఎప్పటికీ నా కూతురు తిరిగి పుట్టింట్లో అడుగు పెట్టే పరిస్థితి ఉండదేమో అనుకుంటూనే ప్రభావతి కాస్త హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది. ఇంకా మౌనిక అయితే సత్యాన్ని పట్టుకొని ఏడుస్తుంది. ఏడ్చేసరికి, ఎందుకమ్మా నువ్వేడుస్తున్నావు? అలాంటి వెధవని వదిలేసి వచ్చినందుకు సంతోషపడు, సంతోషంగా ఉండు. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవడైనా అడిగితే ఎవరికైనా సరే సమాధానం మేం చెప్తాం. అలాంటి శాడిస్టుడితో కలిసి ఉండడం కంటే నా కూతురు పుట్టింట్లో ఉంటున్నందుకు సంతోషంగా ఉంది అని ధైర్యంగా చెప్తాం. ఎవడు నీ గురించి మాట్లాడేది? మరొక సంబంధం చూసి పెళ్లి చేస్తాను చెల్లి నీకు అని చెప్పి బాలు అంటాడు. ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నయ్య అని చెప్పాను, కానీ ఈసారి నేను చూసి చేస్తాను కదా, మంచివాడిని ఎవరిని చేయాలో వాడినే చేస్తాను. కోటేశ్వర్లు అనుకున్న వాళ్ళంతా మోసగాళ్లే, ఎవ్వరూ నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు కాదు అని చెప్పి బాలు కాస్త మౌనికాన్ని తీసుకుని గదిలోకి వెళ్తాడు. వెనకాలే మీనా భోజనం తీసుకుని మౌనికకు తీసుకుని వెళ్ళి భోజనం తినిపిస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, మౌనిక శాడీ స్టోర్ నుంచి బయటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.